క్రాంతినగర్లో ఇటీవల జరిగిన చోరీ ఘటనలో పోలీసులు వేగంగా స్పందించి కీలక పురోగతి సాధించారు. క్రైమ్ విభాగం ఎస్ఐ వి రమణ సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ రాత్రి జరిగిన చోరీ ఘటనపై సిటీ పోలీస్ కమిషనర్ మరియు క్రైమ్ డీసీపీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా కేవలం 48 గంటల్లోనే నిందితుల ఆచూకీ కనుగొన్నారు. ఈ కేసులో 4 ముద్దాయిలతో పాటు ఒక 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులు బంగారు దివాకర్ అలియాస్ పవన్, రొంగలి మోహన్, చుక్కా శ్రీను, రామోజీ సుభాష్ మరియు కండ్రిటి మయాంక్. వీరి వద్ద నుండి సుమారు 4 తులాల బంగారం, 304 గ్రాముల వెండి మరియు 30,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ బృందంపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన మల్కాపురం క్రైమ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.